పేరు ఏం పేరే? నా పేరు జిట్టా జగదీష్ అన్న. ఎక్కడి నుంచి వచ్చినవే? నల్గొండ జిల్లా చింతపల్లి మండల్ దేవరకొండ కాన్స్టిట్యున్సీ, ఓకే. భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం. ఎట్లా ఉంది మరి మార్పు తెలంగాణలో? 9 సంవత్సరాలు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి పరిపాలన చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి కేవలం మార్పులు చేర్పులు మాయ అనే సిద్ధాంతాలపైన పరిపాలన కొనసాగిస్తుండు. తెలంగాణ అస్తిత్వాలని ప్రజల యొక్క ఆకాంక్షలను పక్కకెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేసే పద్ధతిలో రాష్ట్ర సెక్రటరీ దగ్గర రాహుల్ గాంధీ గారు విగ్రహం పెడతానడం, తెలంగాణ తల్లి యొక్క రూపురేఖలు మారుస్తానడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది 14 సంవత్సరాలు కేసీఆర్ గారు విరోచిత పోరాటం చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం రాష్ట్రాన్ని తీసుకొస్తే ఈరోజు ప్రజలకు అలవిగాని హామీలను ఇచ్చి మాయమాటలు చెప్పి కేవలం ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి మాత్రం మార్పులు తీసుకొస్తా, రూపురేఖలు మారుస్తా అని చెప్తుండు. ఇది కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. కేసీఆర్ గారు ఎలాంటి పరిపాలన చేసిండో అంతకు మించి అద్భుత పరిపాలన చేస్తారని చెప్పి వీళ్ళని నమ్మి మోసపోయి ఓట్లేసి వీళ్ళని గెలిపించడం జరిగింది. ఆ పరిపాలన చేయకుండా కేవలం ఈయన అసెంబ్లీలో మాట్లాడినా కానీ బయట మీడియా ముందర మాట్లాడినా కానీ నేను రాష్ట్ర సెక్రటరీ దగ్గర తీసుకొచ్చి రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడతా, తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా అని చెప్తుండు. కానీ ప్రజలకు ఉపయోగకరమైన ఒక్క స్కీమును కానీ ఒక పథకాన్ని కానీ తీసుకురావట్లేదు. మరి అదేవిధంగా గతంలో మొన్న డిసెంబర్ నవంబర్ వరకు కూడా కొనసాగినటువంటి కేసీఆర్ గారు మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఎస్ఐ ఉద్యోగాలు వేయడం, నర్సింగ్ ఉద్యోగాలు వేయడం, నోటిఫికేషన్ వేయడం, ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి పద్ధతి ఎట్లుందంటే ఎవరి దొడ్ల కట్టినా సరే కానీ మా దొడ్డి వరకు వచ్చి ఈంతే బాగుంటుందని చెప్పే సిద్ధాంతం రేవంత్ రెడ్డి పాటిస్తుండు. నోటిఫికేషన్ లేచింది, పరీక్షలు పెట్టింది, ఫలితాలను ఇచ్చింది, నియామకాలు చేపట్టిందేమో ప్రకటించిందేమో కేసీఆర్ గారు. ఈయన వచ్చి నేను వచ్చిన కాలంలోనే ఒక 10,000 15,000 ఉద్యోగాలు వేసిన ఈ 2 నెలలనే నేనే గొప్పని నేనే మునగానని చెప్పుకుంటుండు. కానీ ఈయన ఎంత ఎడ్డోడో, ఎంత గుడ్డోడో, ఎంత తెలివి లేకుండా ప్రవర్తిస్తుండో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఉద్యోగాలు ప్రకటించింది, నియామకాలు చేపట్టింది కేసీఆర్ గారు. కేవలం వాళ్ళకు పేద బహిరంగ సభలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టి వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తుండు. కానీ అవి మొత్తం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన ఉద్యోగాలు అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. పేరు అన్న నా పేరు రాహుల్ అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను అంబర్పేట హైదరాబాద్ లోకల్. ఎట్లా ఉంది తెలంగాణలో మార్పు? ఏం మార్పు అన్న? అంటే నేను అడుగుతున్నా, మార్పే కదా. ఈ మార్పు అంటే ఎట్లుందంటే మన ఏరి కోరి దరిద్రాన్ని నెత్తికి ఎక్కించుకున్నాం అన్న, అంతే. ఎందుకు అంత పెద్ద తప్పు చేసినావు? తప్పు మేం చేయలే అన్న, అది ప్రజలకు ఎట్లా జరిగిందంటే ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రభుత్వం ఇది. అరచేతితో స్వర్గం చూపించారు ప్రజలకు. ఏంది ఇప్పుడు ఏం చూసి నరకం చూపిస్తారు. 70 నరకం అంటే కాదు, స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇంకా ముందు ముందు ఉండే ఇంకా ముందు ఇంకా చాలా పండుగ ఉంది, ఇంకా చాలా చూడాలి మనం. అదే అంటున్నాను నేను. బాగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళకు ఒక ప్రభుత్వం ఎట్లా నడపాలో అవగాహన లేదు. వాళ్ళకి ఏమన్నా కావాలని ఈరోజు ప్రభుత్వం నడపాలంటే ఏ డిసిజన్ తీసుకోవాలి ఇండిపెండెంట్ తీసుకునే స్టేజ్లో వాళ్ళు లేరు ఈరోజు ఆ డిసిజన్ స్టేజ్లో లేరు. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఏదైనా కావాలన్నా వాళ్ళు ఎక్కడికి పోవాలి, వాళ్ళ హైకమాండ్ ఎక్కడ ఢిల్లీలో ఫోన్ చేసి ఢిల్లీలో మాట్లాడినాకనే ఇక్కడ అమలు అవుతాయి. ఇప్పుడు బడ్జెట్ సెషన్ చూసుకోవచ్చు మన ఇప్పుడు ప్రజలకు మన ఎక్కడ కరెంట్ బిల్స్ కోసం 200 యూనిట్స్ కోసం మొత్తం అది పత్రాలు స్వీకరిస్తారు, అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటారు. ఆ అప్లికేషన్స్ ఫామ్స్ తీసుకునేటప్పుడు ఈయన మన బడ్జెట్ అలొకేషన్ జరిగింది. ఆ బడ్జెట్ అలొకేషన్స్లో ఎలక్ట్రిసిటీ ఈ పథకానికి ఆయన మన బడ్జెట్ అలొకేట్ చేసిండా, అది కాలే. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఇంతకుముందు రైతులకు ఒక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం కాదు కానీ తెలంగాణ ఫస్ట్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కానివ్వండి, కరెంటు కానివ్వండి, రైతు అనేది వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క. ఇది మనం చెప్పింది కాదు, మన పూర్వీకులు చెప్పుకుంటూ వస్తుంది, అది తరతరాలుగా వస్తున్నది. వెన్నుముక్క దాదాపు అది వెన్నుముక్క బాగుంటే మొత్తం దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని కేసీఆర్ గారు భావన. దానికి కేసీఆర్ గారు వాళ్ళకి రైతుకి ఎల్లప్పుడు లోటు లేకుండా రైతు బంధు, రైతు బీమా సహాయం అందించి పుష్కలంగా కరెంట్ ఇచ్చేటోళ్ళు. ఈరోజు మీరు రైతులకు వెళ్ళి ఫీల్డ్లో మీరు అడిగితే వాళ్ళకు 11 గంటలు 10 గంటలు 8 గంటలు కరెంట్ వస్తుంది. పడుతుంది ఖచ్చితంగా. ప్రజలకు ఒక అవగాహన వచ్చారు. ప్రజలు ఏదైనా మభ్యపెట్టి తెప్పించుకున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. దానికి మనము దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఈరోజు
మొన్న మీరు నియామక పత్రాలు ఇచ్చారండి, పేరు ఒకంది ఊరు ఒకంది అని చెప్తారు కదా, అట్లా నడుస్తుంది ప్రభుత్వం తీరు. నియామక పత్రాలు ఇచ్చారు మన కానిస్టేబుల్ అది కానీ, గురుగా టీజీపీజీ వాళ్ళది కానీ, గురుకుల దాంట్లో టీచర్స్ దాంట్లో కానీ ఇస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ఇస్తారు. ఆయన చేస్తున్నది ప్రజల ప్రభుత్వ పథకం కాదు, అది ఉద్యోగం, అందరు క్వాలిఫై చేసుకున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని ఆ స్టేజ్ల మీద 3 రంగుల జెండా పెట్టి అని మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాంగ్రెస్దే పెట్టుకొని అది చేసుకొని, అది ప్రజల సొమ్ముతో చేసుకుంటా పార్టీ సొమ్ముతో చేసుకుంటున్నాను. ఆ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో మన ఎల్బీ స్టేడియంలో ఈ నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇప్పించింది ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ ఇప్పుడు దాకా దానికి వాళ్ళు మొత్తం కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళే అడ్డంకులు సృష్టించారు. స్టేజ్లో కోట్లలో పోయి కోట్లు వేసి అడ్డంకులు సృష్టించి ఇది దేశంలో ఎక్కడ వేయలేదు నోటిఫికేషన్స్లో. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలలో స్కామ్లు జరుగుతలేవా? ఎక్కడ జరగని స్కామ్లు బీజేపీ ప్రాంతంలో జరుగుతున్నాయి. మీరు కావాలంటే గమనించవచ్చు. ఆ 10th క్లాస్ పేపర్ కూడా మాస్ కాపింగ్లో జరుగుతుంది అక్కడ. బీహార్ కానీ, యూపీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాలలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు మొత్తం మాస్ కాపింగ్లో రాస్తారు. ఇక్కడ మొత్తం క్లీన్ అండ్ ఫేర్గా కేసీఆర్ గారు మొత్తం పర్యవేక్షణలో టీఎస్పీఎస్ ఒక స్టాండర్డ్స్తో మెయింటైన్ చేసి వాళ్ళు చేస్తే, వీళ్ళు కోట్లకు పోయి అడ్డుకాలు వేసి మొత్తం చేసి కేసీఆర్ గారికి మళ్ళీ మంచి పేరు వస్తుందని చెప్పేసి చేసి మొత్తం పబ్లిక్లో కానీ ప్రజలు కానీ మభ్యపెట్టి ఈరోజు వీళ్ళు ప్రభుత్వంలో వచ్చారు. వచ్చినాక వీళ్ళ విశ్వరూపం చూపిస్తారు.